తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందో లేదో కానీ ఆ రాష్ట్రంలోని కొంతమంది నేతలు మాత్రం గింజుకుంటున్నారు. టీడీపీ తెలంగాణలోకి రావటం పెద్ద ప్రజాస్వామ్య ద్రోహం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారిలో బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు, కాంగ్రెస్ లోని విజయశాంతి లాంటి వారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఆమె తాను ఉన్నానని ఉనికి చాటుకునేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్ క్యాంపెయినింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ అయిన ఆమె తాజాగా ఓ వివాదాస్పద ట్వీట్ పోస్టు చేశారు. ఇది పార్టీ లైన్ కి పూర్తి విరుద్దంగా ఉంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య 2 రోజుల కిందట జరిగిన విభజన సమస్యల పరిష్కార భేటీని ఉద్దేశించి విజయశాంతి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆమె 2 తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వచ్చారని అందరూ భావించారని, కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందని ఆవిడ అన్నారు. ఎందుకంటే తెలంగాణలో మళ్లీ టీడీపీ పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అని, తెలంగాణలో టీడీపీ బలపడుతుందని చంద్రబాబు అనటం పలు అనుమానాలకు తావిస్తోందని, తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని టీడీపీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడటానికి కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు తప్పక ఏర్పడి తీరుతాయని అన్నారు. తిరిగి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలడం నిశ్చయమైన భవిష్యత్తు వాస్తవమని విజయశాంతి ట్వీట్ చేశారు. చంద్రబాబు టీడీపీని తెలంగాణలో బలోపేతం చేస్తామని చెప్పడంపై విజయశాంతి స్పందించడాన్ని ఆ పార్టీ నేతలు ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. అదేదో తెలంగాణ సమాజంపై చంద్రబాబు దాడి అన్నట్టుగా కలరింగిస్తూ పోస్టు పెట్టారు. టీడీపీ ప్రయత్నాలు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం వస్తుందని కూడా విజయశాంతి హెచ్చరికలు జారీ చేయడం వంటి వ్యవహారం చూస్తే తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలం కోసం కాకుండా రాజకీయ కారణాలతో ఉద్యమం చేశారని ఆమె రెచ్చగొడుతున్నట్టుగా ఉందని వారంటున్నారు. రాజకీయ స్వార్థంతో ఓ పార్టీని శత్రువుగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందడం కన్నా ప్రజలకు ఏం చేశానో చెప్పి, ఏం చేస్తామో చెప్పి ఓట్లు పొందడం ప్రజాస్వామిక లక్ష్యం. విజయశాంతి ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి రాజకీయంగా ఫెయిల్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి రాజకీయం చేద్దామనుకుంటున్నారేమో కానీ విచిత్రమైన వాదనలతో తెరపైకి వస్తున్నారు. ఆమె రాజకీయాలు ఫలిస్తాయో లేదో మరి చూడాలి. కాగా రాములమ్మ స్వయంగా ఈ ట్వీట్ చేశారా, లేక దీని వెనుక పార్టీ వ్యూహం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.